ఇజ్రాయెల్పై విజయం మాదే. ఇప్పటికే చెంపదెబ్బ కొట్టాం. అమెరికాపై మళ్లీ దాడులు చేస్తాం. ఇరాన్ సుప్రీం లీడర్ ప్రకటన. నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విద్య. ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధం ముగిసింది. ఓవైపు ఈ రెండు దేశాలు మేమే గెలిచామని ప్రకటించుకుంటున్నాయి. మరోవైపు అగ్ర రాజ్యాధినేత యుద్ధం నా వల్లే ఆగింది, నేనే మధ్యవర్తిత్వం చేసి సీజ్ ఫైర్ కు ఒప్పించానని డప్పు కొట్టి మరీ చెప్పుకుంటున్నారు. ఇక యుద్ధం ముగిసిన ఇన్ని రోజుల తర్వాత ఈ వ్యవహారంపై ఇరాన్ సుప్రీం లీడర్ ఓ ప్రకటన చేశారు. ఇజ్రాయిల్ పై వార్ లో ఇరానీ విజయం సాధించిందన్నారు సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ. అగ్రరాజ్యం అమెరికా ఈ యుద్ధంలో ఒకవేళ జోక్యం చేసుకోకుండా ఉంటే తమ చేతిలో ఇజ్రాయెల్ పూర్తిగా నాశనం అయ్యేదని అన్నారు. అంతేకాదు, ఖతార్లోని అమెరికా వైమానిక స్థావరంపై దాడి చేసి అగ్రరాజ్యాన్ని చెంపదెబ్బ కొట్టామని అన్నారు. కాగా ఇరాన్ ప్రజలను ఉద్దేశించి ఖమేనీ చేసిన ఈ ప్రసంగాన్ని ఆ దేశ ప్రభుత్వ టెలివిజన్ ప్రసారం చేసింది. ఇక ఇరాన్ ఇజ్రాయెల్ దేశాల మధ్య దాదాపు 12 రోజుల పాటు యుద్ధం సాగింది. కాల్పుల విరమణ ఒప్పందంతో ఈ ఉద్రిక్తతలకు ముగింపు పడగా ఈ వ్యవహారంపై ఖమేనీ స్పందించడం ఇదే తొలిసారి. ఎందుకంటే నిన్నటి వరకు ఆయన బయటకు రాకపోవడం, స్పందించకపోవడంతో పలు అనుమానాలు తెరపైకి వచ్చాయి. ఇరాన్ దేశ ప్రజలంతా ఆందోళన చెందగా, మరోవైపు ఇజ్రాయెల్ అమెరికా బెదిరింపులతో ఆయన దేశాన్ని విడిచి వెళ్లిపోతారేమోనన్న వాదనలు కూడా వినిపించాయి. వీటన్నింటికీ ఫుల్ స్టాప్ పెట్టిన ఖమేనీ యుద్ధంపై మొదటిసారిగా స్పందించారు. దాదాపు 10 నిమిషాల పాటు ఉన్న ఈ వీడియోలో అమెరికా ఇజ్రాయెల్ పై ఖమేనీ తీవ్రంగా మండిపడ్డారు. మళ్లీ తమపై దాడి చేయాలని ప్రయత్నిస్తే అమెరికా కూడా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇరాన్లోని 3 అణు కేంద్రాలపై బంకర్ బ్లాస్టర్ బాంబులతో చేసిన అటాక్స్ విఫలమయ్యాయని చెప్పారు. ఈ దాడులతో అమెరికా ఏం సాధించలేకపోయిందన్నారు. కానీ ఖతార్లోని అమెరికా స్థావరంపై తాము చేసిన అటాక్ కు చాలా ప్రాధాన్యత ఉందని చెప్పుకొచ్చారు. ఒక్క మాటలో చెప్పాలంటే అమెరికా స్థావరాలను సైతం చేరగల సత్తా ఇరాన్ కు ఉందన్న విషయం అందరికీ తెలిసొచ్చిందని అన్నారు. భవిష్యత్తులో అవసరమైతే ఇలాంటి దాడులకు చేయడానికి వెనకాడబోమని హెచ్చరించారు ఖమేనీ. ఇరాన్ లో ఇస్లామిక్ విప్లవం వచ్చినప్పటి నుంచి తమ దేశాన్ని స్వాధీనం చేసుకోవాలన్నది అమెరికా లక్ష్యమని ఖమేనీ మండిపడ్డారు. ఆ విషయాన్ని బయటపెట్టకుండా అణు కార్యక్రమాలు, యురేనియం శుద్ధి అంటూ అందరినీ మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోందని అన్నారు. ఇజ్రాయెల్తో యుద్ధ సమయంలో బేషరతుగా లొంగిపోవాలన్న ట్రంప్ వ్యాఖ్యల్లో అసలు విషయం బయటపడిందని చెప్పారు. కానీ ఇరాన్ ఎప్పటికీ లొంగే ప్రసక్తే లేదన్నారు ఖమేనీ. ఎందుకంటే ఇరాన్ చాలా శక్తివంతమైన దేశమని స్పష్టం చేశారు. ఇది కొంతవరకు నిజమే అనుకోవచ్చు. ఎందుకంటే తనకంటే శక్తివంతమైన ఇజ్రాయెల్తో దాదాపు 12 రోజుల పాటు యుద్ధం చేసింది ఇరాన్. ఏ మాత్రం తలగ్గకుండా, ఎక్కడా జంకకుండా క్షిపణులతో విరుచుకుపడింది. ఇరాన్ దెబ్బకి ఇజ్రాయెల్ కు అమెరికా సాయం చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఇరాన్ శక్తి సామర్థ్యాలు ఏంటన్నది అర్థమవుతోంది.